చేతులు లేపి నేను చెప్పిన తర్వాత గోవిందా గోవిందా అని చెప్పాలా. మొత్తం ఏపీలో ఓట్లు అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీలు, రావాల్సిన శాలరీలు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు కూడా గోవిందా గోవిందా. ఎక్కడ లేకుండా బాయా ఈ పరిస్థితి. ఈరోజు నాకు కొద్దిగా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మన చిత్తూరు జిల్లాలో ఈస్టు, వెస్టు, నార్తు, సౌత్ 4 చోట్ల 4 తయారైన రెడ్లు. అవునా కదా? ఏం తమ్ముళ్ళు? అటు ఈస్ట్లో చూస్తే ఎవరన్నా పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డి గారు. మరి ఆయన ఆగడాలకి ఎక్కడన్నా అట్టుగట్టుందా? ఆయన ఇటు చూస్తే పని కావాలా, అటు చూస్తే ఆయన్ని మార్చేయాలా. ఆఖరికి మరి ఇటు వస్తే మా బాణన్న కాన్స్టిట్యున్సీలో ఒకరు ఉన్నారు. వైసీపీలో జాయిన్ అన్నప్పుడు కాటన చీర కట్టుకునేది, ఇప్పుడు వెంకటగిరి వెండి చీర కట్టుకుంటా ఉంది. ఎవరన్నా ఆవిడ? ఎవరన్నా? రోజా. మరి ఆ పక్కన చూస్తే నానన్న కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా ఉండేది? ఎవరన్నా? చెవిరెడ్డి గారు. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకే తెలుసు. ఇక ముఖ్యంగా జిల్లాలో అతిపెద్ద డాన్, అతిపెద్ద జోకర్, అతిపెద్ద బడా చోర్ ఎవరన్నా? మధుసూదన్ రెడ్డి. ఈయనకి ఎక్కడ కూడా అవకతవకాలు ఉండవు. శాండ్ నాదే, ల్యాండ్ నాదే, గుడి మీద నాదే, గుడిలో లింగం కూడా నాదే. ఆయనకు అద్భుతమైన కాన్సెప్ట్ ఉందన్న. ఇదేంటంటే దేవుడి దేవుడి ఉండిలో వేసే డబ్బులు మాత్రమే దేవుడివి, మిగతాదంతా మధుసూదన్ రెడ్డి డబ్బులు. ఈ రకంగా చూసా పోతే ఏ రకంగా మరి మన ప్రభుత్వం తయారైందో, ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పాలన ఎలా ఉందో చూస్తూ ఉన్నాం. నేను 2 మాట్లాడదలుచుకున్నా. ఈ ప్రభుత్వాన్ని రైతులకి ఏం చేసావని అడుగుతున్నా, యువతకి ఏం చేసావని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ వచ్చిందా అన్న? ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాం, మేము మాట మీద ఉన్నాం. ఆ రోజు బాబు గారు వచ్చారు, జాబులు వచ్చాయి. నేను ఈ సభ సాక్షిగా చెప్తున్నా, వచ్చే 75 రోజుల్లో మనం మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళా జాబ్ క్యాలెండర్ మొదట విడత రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం.